భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఇటీవల భారతదేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి. ఓకే, దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది చూద్దాము, లేదంటే రాష్ట్రపతి గురించి ఏంటి అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ లెసన్ కింద వస్తుంది ఇది. ఇక్కడ భారతదేశంలో లాస్ట్ వీక్ రాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగినాయి. రాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగినాయి. ఇవి 22 ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా 2022. ఎవరయ్యా అంటే ఎన్డీఏ అభ్యర్థి, అంటే బీజేపీ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని పిలుస్తాం. ఎన్డీఏ అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో గెలుపొందినారు. ఎంత మెజార్టీ అంటే భారీ ఆధిక్యంతో గెలుపొందినారు. ఆమె ప్రమాణ స్వీకారము జూలై 25 విన్నారా? ఆమె ప్రమాణ స్వీకారము జూలై 25న ఉంటుంది. ఆమె ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. విన్నారా? 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. చూడండి, రో ఇన్ 18 విన్నారా? రో ఇన్ 18 కానీ 15వ రాష్ట్రపతి. అర్థమైందా? రోలో 18 విన్నారా? 15వ రాష్ట్రపతి. తర్వాత భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి గిరిజన మహిళగా శ్రీమతి ద్రౌపది ముర్ము అత్యున్నత హోదాను స్వీకరించారు. ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము. ఇక ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. విన్నారా? ఇక్కడ ద్రౌపది ముర్ము గురించి మనం తెలుసుకోవాలంటే ఫ్రమ్ ఒరిస్సా టు రాష్ట్రపతి భవన్ జర్నీ, ఫ్రమ్ ఒరిస్సా టు రాష్ట్రపతి భవన్. విన్నారా? ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము. విన్నారా? ఒరిస్సా రాష్ట్రం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు అనమాట. ఈమె ఎప్పుడు జన్మించింది అయ్యా అంటే జూన్ 20, 1958లో ఈమె జన్మించింది. జూన్ 20, 1958 అంటే అట్ ప్రజెంట్ 64 ఇయర్స్. విన్నారా? అట్ ప్రజెంట్ 64 ఇయర్స్. ఇజ్ ఇట్ కరెక్ట్? 64 ఇయర్స్. దెన్ ఈమె ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఉపర్బేడా అనే గ్రామంలో జన్మించింది. ఎక్కడ? ఉపర్బేడా అనే గ్రామంలో, మయూర్భంజ్ ఒరిస్సా రాష్ట్రంలోని విన్నారా ఉపర్బేడా అనే గ్రామంలో శ్రీమతి ద్రౌపది ముర్ము జన్మించినారు. అయితే ఆమె విద్యాభ్యాసం ఏం చదువుకున్నది అంటే ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా సాధించినారు. ఎక్కడి నుంచి? భువనేశ్వర్లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీలో ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పట్టా సాధించడం జరిగింది. ఓకే, తర్వాత ఇక్కడ ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ టు బికమ్ కంట్రీస్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతిగా మొట్టమొదటి గిరిజన మహిళగా కావడము గొప్పతనంగా చెప్పుకోవచ్చు. విన్నారా? దెన్ ఆల్సో ఫస్ట్ టు బి బార్న్ పోస్ట్ ఇండిపెండెన్స్. గతంలో అయిన రాష్ట్రపతులందరూ కూడా 1947 కంటే ముందు పుట్టిన వారే. కానీ ద్రౌపది ముర్ము మాత్రము 1947 తర్వాత జన్మించి రాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి మహిళ. విన్నారా? అంటే ఎప్పుడో మనం ఇందా చెప్పుకున్నాం 1958లో జన్మించింది. కాబట్టి ఏం చెప్తాము? ఫస్ట్ టు బి బార్న్ పోస్ట్ ఇండిపెండెన్స్. ఓకే, దెన్ సో ఇన్ 1958లో జన్మించింది ఈమె. సో ఎట్ ప్రజెంట్ 64 ఇయర్స్. సో ఏం చెప్తాము? యంగెస్ట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యంగెస్ట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ద ఏజ్ ఆఫ్ 64 ఇయర్స్. ఓకే, దెన్ సెకండ్ ఉమెన్ టు బి ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మొదట ఎవరున్నారు? శ్రీమతి ప్రతిభా పాటిల్ మొట్టమొదటి మహిళ
భారత రాష్ట్రపతిగా ఉన్నది. ఆ తర్వాత మహిళ ఎవరంటే శ్రీమతి ద్రౌపది ముర్ము. అది కూడా ఏంటిది, గిరిజనుల నుంచి అయినటువంటి మహిళ. ఓకే, ఇక తర్వాత ఈమె సంతాలీ ట్రైబ్లో జన్మించింది. ఎక్కడ? సంతాలీ ట్రైబ్. విన్నారా? సంతాలీ ట్రైబ్లో కుటుంబంలో జన్మించినటువంటి మహిళ. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ హర్ విలేజ్ టు లివ్ ఫర్ భువనేశ్వర్ ఫర్ ఏ కాలేజ్ డిగ్రీ. కాలేజీలో డిగ్రీ చదివేందుకు విన్నారా వాళ్ళ విలేజ్ నుంచి మొట్టమొదటి మహిళ అన్నమాట. అంటే అంతవరకు ఎవరు డిగ్రీ చదవలేదు. విన్నారా? అంటే అలాంటి పరిస్థితుల్లో ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. తర్వాత షీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ ఎ స్కూల్ టీచర్. విన్నారా? ఆమె ఒక స్కూల్ టీచర్గా తన క్యారియర్ని స్టార్ట్ చేసింది. విన్నారా? ఒక స్కూల్ టీచర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసింది. దెన్ వర్క్డ్ యాజ్ ఎ గవర్నమెంట్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. నీటిపారుదల డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేసింది, ప్రభుత్వ క్లర్క్గా పనిచేసింది. దెన్ బిఫోర్ జాయినింగ్ ద బీజేపీ ఇన్ 1997, బీజేపీలో 1997లో జాయిన్ కావడానికి ముందు ఆమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారు. ఓకే, దెన్ హర్ ఫాదర్ బిరంచి నారాయణ తోడు లేరు ఇప్పుడు. విన్నారా? తర్వాత తన భర్త అయినటువంటి శ్యామ్ చరణ్ ముర్ము ఇతనేంటిది, బ్యాంక్ అధికారి. భర్త ఏం చేస్తుండేవాడు? బ్యాంక్ అధికారిగా ఉండేవాడు. బట్ డైడ్ ఇన్ 2014. ఇక వన్ ఆఫ్ ద మోస్ట్ సాడ్ థింగ్ ఏంటంటే షీ లాస్ట్ బోత్ హర్ సన్స్. ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్నారు అట్ ద ఏజ్ ఆఫ్ 25 and 21 years. చూడండి ఇక్కడ ఇద్దరు కొడుకులు చనిపోయినారంట. అట్ ద ఏజ్ ఆఫ్ 25, అట్ ద ఏజ్ ఆఫ్ 21 years. ఆ వయసులో ఇద్దరు కొడుకులు చనిపోయినారంట పాపం. నెక్స్ట్ డాటర్ ఇతిశ్రీ ముర్ము మ్యారేజ్ అయిపోయింది. ప్రజెంట్ లివ్ ఇన్ భువనేశ్వర్. ప్రస్తుతం ఎక్కడున్నారు? భువనేశ్వర్లో ఉన్నారు. ఓకే, అదే. దెన్ తన కెరియర్లో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు చూద్దాం మనం. విన్నారా? 1997లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్గా ఎన్నికయిందండి. విన్నారా? కౌన్సిలర్గా ఎన్నికయింది. 1997లో కౌన్సిలర్గా ఎన్నికయింది. దెన్ బికమ్స్ వైస్ చైర్మన్ ఆఫ్ రాయరంగపూర్ నగర్ పంచాయత్. రాయరంగపూర్ నగర్ పంచాయతీకి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దెన్ 2000 to 2009 2 times విన్నారా? 2 times బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడి నుంచి? రాయరంగపూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దెన్ 2000 to 2004 మినిస్టర్. ఎక్కడ? నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో విన్నారా ఒరిస్సాలోని షెడ్యూల్ ట్రైబ్ మోర్చా ఏదైతే అసోసియేషన్ ఉందో దాని ప్రెసిడెంట్గా ఆమె పనిచేసింది. బీజేపీ నుంచి దళిత మోర్చా, షెడ్యూల్ ట్రైబ్స్ మోర్చా ఒడిస్సాలో ఆమె అధ్యక్షురాలుగా పనిచేసింది. ఓకే, దెన్ ఇన్ 2007 హానర్డ్ యాజ్ ఎ బెస్ట్ లెజిస్లేచర్, ఉత్తమ శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యింది. అక్కడ ఏం చెప్తాము? నీలకంఠ సన్మాన్. ఏం సన్మానము? నీలకంఠ సన్మాన్ బై ఒడిస్సా అసెంబ్లీ. ఒరిస్సా శాసనసభ నుంచి ఉత్తమ సభ్యురాలుగా ఎన్నికయ్యింది. ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము. దెన్ 2015 to 21 వర్క్డ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఎన్నికయ్యారు. దెన్ ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే విన్నారా? పతల్గాడి మూమెంట్ ఏం చెప్తుంది? పతల్గాడి మూమెంట్ అంటే గిరిజనుల భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సవరణలు చేద్దాము అంటే గిరిజనుల భూములు ఎక్కడ
తప్పించుకొని పోతాయో అనేటువంటి ఉద్దేశంతో ఆమె పతల్గాడి ఉద్యమంలో పాల్గొన్నది. అంటే ట్రైబ్స్ ల్యాండ్కు ప్రొటెక్షన్గా ఆమె ఉద్యమం చేసింది. ఏం చెప్తాం, ఆ ఉద్యమం పేరు ఏం పేరంటే పతల్గాడి ఉద్యమము. ఓకే, దెన్ ఇన్ 2022 ద ద్రౌపది ముర్ము ఎలెక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. విన్నారా, మనకు 15వ భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2022లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ రాష్ట్రపతి. సో 2022లో 15వ భారత రాష్ట్రపతిగా ఎన్నికయిందని చెప్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో అంశం ఏంటంటే ప్రధానమైన అంశము, జార్ఖండ్ రాష్ట్రానికి పూర్తి కాల పరిమితిలో ఉన్నటువంటి గవర్నర్గా మనం పేర్కొనవచ్చు. అంటే she holds the record being only governor of Jharkhand till date completion of full tenure. పూర్తి కాల గవర్నర్గా కొనసాగినటువంటి ఏకైక వ్యక్తిగా పేర్కొనవచ్చు గవర్నర్గా. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకారం ఏంటంటే మొత్తం రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లు ఎన్నాయంటే 4754 ఓట్లు పోలైనాయి. దాంట్లో చెల్లిన ఓట్లు ఏంటంటే 4701 ఓట్లు చెల్లినాయి, అంటే వ్యాలిడ్ ఓట్స్. దీంట్లో శ్రీమతి ద్రౌపది ముర్ముకు పొందినటువంటి ఓట్లు ఎన్నాయి అంటే 2824 ఓట్లు విన్నారా, మరియు వాటి విలువ. దెన్ వీరికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి యశ్వంత్ సిన్హా గారు, అతనికి ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 1877 ఓట్లు వచ్చినాయి విన్నారా, వాటి విలువ 3,80,177. దెన్ అయితే రాష్ట్రపతిగా గెలుపొందాలంటే విన్నారా ఎంత విలువ గల ఓట్లు రావాలి అంటే ఈ నెంబర్కు తప్పకుండా రీచ్ కావాలి విన్నారా, 528,491 ఈ నెంబర్ ఖచ్చితంగా రీచ్ కావాలి. అయితే ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి రాష్ట్రపతి ఎవరు? ఇంతవరకు ఏం చెప్పుకున్నామో ముర్ము గెలిచినారు. ఈ మొత్తం జర్నీలో మన దేశంలో ఉన్న రాష్ట్రపతుల్లోకెల్లా అత్యధిక మెజార్టీతో గెలిచిన రాష్ట్రపతి ఎవరయ్యా అంటే భారత తొలి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎంత శాతం ఓట్లు వచ్చినవి? 92.2%. 92.2% ఓట్లు వచ్చినాయి అతనికి. సో ఎప్పుడయ్యా ఇదంటే 1957 ఎలక్షన్స్లో ఇతనికి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి రాష్ట్రపతి. ఎందుకు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఎన్నికయ్యాడు భారత రాష్ట్రపతిగా విన్నారా, 2 సార్లు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. కాబట్టి రెండవసారి ఇతనికి అత్యధిక మెజార్టీ వచ్చిందని పేర్కొనవచ్చు. ఇక నెక్స్ట్ మరి ద్రౌపది ముర్ముకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత శాతం అంటే 64.03% ఓట్లు ద్రౌపది ముర్ము గారికి వచ్చినవి. ఎంత? 64.03. దెన్ దాదాపు 44 రాజకీయ పార్టీలు వీరికి సపోర్ట్ చేయడం జరిగింది. నియర్లీ 44 పొలిటికల్ పార్టీస్ సపోర్టెడ్ టు హర్. ఓకే, సో నెక్స్ట్ ప్రమాణ స్వీకారం July 25 రోజు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారము చేయబోతున్నారు. విన్నారా, భారత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎన్వి రమణ, శ్రీ ఎన్వి రమణ. రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మొదటి తెలుగు ప్రధాన న్యాయమూర్తి. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము ద్రౌపది ముర్ము గారు సంతాల్ ట్రైబ్కి సంబంధించినటువంటి మహిళ అని. అయితే సంతాల్ అనే పదము ట్రైబ్స్ ఉన్నప్పటికీ ఈ సంతాల్ని ఇంకో రకంగా ఏం పిలుస్తారంటే సంతేల్ అని కూడా పిలుస్తారు. సంతేల్ అని కూడా పిలుస్తారు. అదేవిధంగా మాంజీ అని కూడా పిలుస్తారు. మాంజీ అని కూడా పిలుస్తారు. విన్నారా, సంతాల్ అని పిలుస్తారు, సంతేల్ అని పిలుస్తారు, మాంజీ అని పిలుస్తారు. అయితే ఈ సంతాల్ గ్రూపుకి సంబంధించినటువంటి ఈ జాతి సమూహము ఎక్కువగా ఎక్కడ ఉంటుందయ్యా అంటే తూర్పు భారతదేశంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? తూర్పు భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. అయితే
21వ శతాబ్దం యొక్క ప్రారంభంలో దాదాపు 5 మిలియన్లకు పైగా ఈ యొక్క సంతాల్ ట్రైబ్స్ ఉండేవారు. 5 మిలియన్లకు పైగా సంతాల్ ట్రైబ్స్ ఉండేవారు. కాబట్టి దేశంలోని తూర్పు భాగం అంటే ఏమొస్తుందయ్యా అంటే బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో సంతాల్ ట్రైబ్స్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. విన్నారా? అంటే ఎక్కడ ఉంటారు మనకు తూర్పు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంటుంది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రము, జార్ఖండ్ రాష్ట్రము, వెస్ట్ బెంగాల్, తర్వాత ఒరిస్సా రాష్ట్రము. సో సి బిలాంగ్స్ టు ఒరిస్సా స్టేట్. సి బిలాంగ్స్ టు ఒరిస్సా స్టేట్. దెన్ అయితే ఇప్పటి వరకు భారతదేశంలో రాష్ట్రపతులు ఎవరెవరైనారో ఒకసారి చూద్దాం మనం. ఇప్పటి వరకు భారతదేశంలో రాష్ట్రపతులు ఎవరెవరైనారు? ఒకటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 50లో ఉన్నాడు, 62 వరకు ఉన్నాడు. అంటే 2 సార్లు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. 2 సార్లు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. మరి వాట్ వాజ్ ద ఇంపార్టెన్స్, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్? హి వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లికన్ ఇండియా. మొదటి గణతంత్ర దేశానికి మొట్టమొదటి భారత రాష్ట్రపతి. దెన్ సర్వేపల్లి రాధాకృష్ణ, జాకిర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి. హీ యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ఫుల్ టైం ప్రెసిడెంట్. విన్నారా? రాష్ట్రపతి అప్పుడు ఎవరున్నారు? మనకు జాకిర్ హుస్సేన్ ఉన్నాడు. జాకిర్ హుస్సేన్ మూడవ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చనిపోతే 1969లో వివి గిరి, విన్నారా, యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది. తర్వాత మహమ్మద్ ఇదేతుల్లా, తర్వాత వరాహగిరి వెంకటగిరి, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, విన్నారా, బీడి జెట్టి, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్. ఏంటిది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బికాజ్ హుస్సేన్ డెత్. ఎవరు? వరాహగిరి వెంకటగిరి. విన్నారా? దెన్ హీ వాజ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ టిల్ గిరీస్ ప్రెసిడెన్సీ. ఇవన్నీ ఉడక వీళ్ళకి సంబంధించినటువంటి మోస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాము. తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్, హీ వాజ్ ద 5th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దెన్ బీడి జెట్టి, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మైసూర్ but got elected president after death of Ahmad. Then Neelam Sanjeev Reddy was the 5th president of India. Unopposed means ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి. Then Gnani Jail Singh, he was the 7th president of India, was also member from Congress party. కాంగ్రెస్ పార్టీకి మెంబర్గా ఉండేసి రాష్ట్రపతిగా అయినవారు. దెన్ ఇక నెక్స్ట్ వచ్చేసి రామస్వామి వెంకటరామన్. And he was 8th president of India. He was also lawyer and professional politician. Okay. Then Shankar Dayal Sharma. You have to remember this person. Nara. He was the 9th president of India. He was a member of the National Congress Party. ఎందుకు గుర్తుపెట్టుకోవాలో చెప్తాను నేను ఇక్కడ. దెన్ కేఆర్ నారాయణన్. He was the 10th president of India. Best diplomat in India. దౌత్య అధికారి. Then APJ Abdul Kalam. He was the 11th president of India. He was great scientist. Then he worked at ISRO and DRDO in organizations. Then ప్రతిభా పాటిల్ మొట్టమొదటి మహిళ భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడము. She was the 11th president of India. Then she was the first woman to be president. మొదటి మహిళ. Then Pranab Mukherjee, he was the 13th president of India, senior leader of the National Congress Party, that is Congress Party. Then Sri Ramnath Kovind, okay, July 21st end. Then the 14th president of India and also ex-governor of Bihar also. Then Srimati Draupadi Murmu, July 21st, then working. అంటే మనకేం చేస్తుంది మామూలుగా 25 రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు మామూలుగా. వర్కింగ్, షీ ఈజ్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాస్ మెంబర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఉండేసి రాష్ట్రపతి అయినారని చెప్తాం ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్తాం ఇక్కడ. నెక్స్ట్
అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గవర్నర్లుగా ఉండి రాష్ట్రపతి అయిన వారు ఎవరు? ఎందుకు చెప్పుకోవాలి? ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్. గవర్నర్గా ఉండి రాష్ట్రపతిగా అయిన వారు ఎవరయ్యా అంటే శ్రీ శంకర్ దయాళ్ శర్మ. ఏపీ ప్రభుత్వానికి, ఏపీ అంటే నాట్ అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా ఉన్నాడు, పంజాబ్కు గవర్నర్గా ఉన్నాడు. అదేవిధంగా శ్రీమతి ప్రతిభా పాటిల్ రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. ఇన్ ద సేమ్ వే రామ్నాథ్ కోవింద్ బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. అదేవిధంగా శ్రీమతి ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉండి 15వ రాష్ట్రపతిగా ఇప్పుడు ఎన్నికయ్యారని చెప్తాం. ఓకే, ఇక తర్వాత ముఖ్యమంత్రులుగా ఉండి రాష్ట్రపతులైన వారు ఎవరు? ముఖ్యమంత్రులుగా ఉండి రాష్ట్రపతులైన వారు ఎవరు? ఎవరు ఇక్కడ? అన్అపోజ్డ్ క్యాండిడేట్ శ్రీ నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి, ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వ్యక్తి. దెన్ జ్ఞాని జైల్ సింగ్ జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రపతి అయినాడు. తర్వాత శ్రీ శంకర్ దయాళ్ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రపతిగా అయినాడు. ఓకే, ఇంకా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉండి రాష్ట్రపతి అయిన వారు ఎవరు? వైస్ ప్రెసిడెంట్గా ఉండి రాష్ట్రపతి అయిన వారు ఎవరు? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ జాకిర్ హుస్సేన్, శ్రీ వివి గిరి, శ్రీ ఎస్ఆర్ వెంకట్రామన్, శ్రీ శంకర్ దయాళ్ శర్మ, శ్రీ కేఆర్ నారాయణ. వీళ్ళందరూ ఎవరు? భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉండేసి భారత రాష్ట్రపతులు అయినవారు. దెన్ ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులకు భారతరత్న అవార్డు లభించింది? హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా భారతరత్న. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1954. ఇప్పటి వరకు ఎంతమంది రాష్ట్రపతులకు భారతరత్న అవార్డు పొందినారు? 1 సర్వేపల్లి రాధాకృష్ణ 1954, శ్రీ రాజేంద్ర ప్రసాద్ 1962, జాకిర్ హుస్సేన్ 1963, డాక్టర్ వివి గిరి 1975, ఏపీజే అబ్దుల్ కలాం 1997, దెన్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ 2019. వీళ్ళందరికీ ఏంటంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు భారతదేశంలో భారతరత్న పొందినటువంటి రాష్ట్రపతులు. ఓకే, ఇక భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం మనం. ఇక్కడ భారతరత్న అంటే ఈ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి 1954 జనవరి 2న ప్రారంభించారు. మొదటి అవార్డు కూడా అతనికే వెళ్ళింది. అయితే దీనికి ఉన్నట్టు అంశం ఏంటంటే ఇక్కడ ప్రారంభంలో ఈ అవార్డు మరణాంతరం ఇవ్వబడలేదు, అంటే చనిపోయిన తర్వాత ఈ అవార్డు ఇచ్చేది లేదు. కానీ దీన్ని 1966లో మార్చబడ్డది. దీన్ని 1966లో చేంజ్ చేసి చనిపోయిన తర్వాత కూడా భారత రాష్ట్రపతి ఇవ్వచ్చు అని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ సివి రామన్, చక్రవర్తి రాజగోపాలాచారికి 1954లో భారతరత్న అవార్డును మొదటిసారిగా అందుకున్నారు. నాట్ ఫర్ రాజేంద్ర ప్రసాద్. మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తులు ఎవరయ్యంటే సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్, సి రాజాజీ అని చెప్తాం. చక్రవర్తి రాజగోపాలాచారి 1954లో మొదటిసారి ఈ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా యంగెస్ట్ భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యంటే సచిన్ టెండూల్కర్ 2014లో క్రీడాకారుడు మరియు అతి చిన్న వయసులో భారతరత్న పొందినటువంటి మొదటి క్రీడాకారుడు. అయితే ఇది ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఎప్పుడైనా భారతరత్న అవార్డు అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి ఎప్పుడైనా తీసుకున్నారా? అది ఏ సందర్భంలో అంటే సుభాష్ చంద్రబోస్కు భారతరత్న ఇచ్చినప్పుడు ఆయన బతికున్నాడా బతికిలేడా తెలియదు అంతవరకు. కాబట్టి ఆ కాంట్రవర్సీలో అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అదే మొదటిసారి అని చెప్తాం. కాబట్టి 1992లో సుభాష్ చంద్రబోస్కు మరణాంతరం భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆయన మరణంపై వివాదం కారణంగా అనేక విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. కనుక 1997లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అవార్డును రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే వెదర్ ఈజ్ డైడ్ ఆర్ నాట్ అది ఎవరికీ తెలియదు.
కాబట్టి ఆ అవార్డును మళ్ళీ అతనికి ఇచ్చిన అవార్డును రద్దు చేయడం జరిగింది. అవార్డును ప్రకటించినప్పటికీ ఉపసంహరించుకున్న ఏకైక సందర్భం ఏదైనా ఉంది అంటే సుభాష్ చంద్రబోసు విషయంలో మాత్రమే. తర్వాత 1999 సంవత్సరంలో ఒకే సంవత్సరంలో నలుగురికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అది హైయెస్ట్. విన్నారా? ఇది బ్రీఫ్గా భారతరత్న అంటే ఏంటి, విన్నారా, ఎలా మనకు వచ్చిందని చెప్పేసి అది. ఇక తర్వాత భారత రాష్ట్రపతుల టాపికే కాబట్టి రాష్ట్రపతుల యొక్క సమాధుల పేర్లు అంటే మెమోరియల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవి ఏవి ఇంతవరకు మనకు. ఒకటి జ్ఞాని జైల్ సింగ్ వచ్చేసి ఏక్తా స్థలాన్ని పిలుస్తారు, దాని మీనింగ్ ప్లేస్ ఆఫ్ యూనిటీ, ఢిల్లీలో ఉంది. అదేవిధంగా శ్రీ శంకర్ దయాళ్ శర్మ కర్మభూమి ల్యాండ్ ఆఫ్ డ్యూటీ అని మీనింగ్ ఉంటుంది, ఢిల్లీలోనే ఉంది. ఇక శ్రీ కేఆర్ నారాయణన్ ఉదయభూమి రైజింగ్ ఆఫ్ ల్యాండ్ అంటారు, దాన్ని ఏక్తా స్థలంగా పిలుస్తాము, అదే ఢిల్లీలో ఉంది అని పిలుస్తాము. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విన్నారా, ఒకే ఒక భారత రాష్ట్రపతి మధ్యప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండి, ఆంధ్రప్రదేశ్కు పంజాబ్కు గవర్నర్గా ఉండి, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ శ్రీ శంకర్ దయాళ్ శర్మ. అర్థమైందా? ఇది రాష్ట్రపతుల గురించి ఉన్నటువంటి రీసెంట్ మన టాపిక్ కాబట్టి, కరెంట్ టాపిక్ కాబట్టి ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు. ఓకే, దీని మీద వీ కెన్ ఎక్స్పెక్ట్ కంపల్సరీ క్వశ్చన్. విన్నారా? రాష్ట్రపతుల వరుసల్లో కానివ్వండి, హైయెస్ట్ మెజార్టీ పొందిన వారు కానివ్వండి, విన్నారా? అయితే ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రాష్ట్రపతి కార్యాలయానికి అడుగు పెడతారో, రాష్ట్రపతి భవన్ ఎక్కడ? ఢిల్లీలో రైసీనా హిల్స్లో ఉంది. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఎక్కడుంది? రైసీనా హిల్స్లో ఉంది. ఎప్పుడైతే రాష్ట్రపతి భవన్ ఎంటర్ చేస్తారో అప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు పదవిలో వాళ్ళు కొనసాగుతారు. వారికి నెలకు 5 లక్షల రూపాయల శాలరీ ఉంటుంది. ఇది భారత సంఘటిత నిధి నుండి తీసుకుంటారు వాళ్ళు. విన్నారా? భారత సంఘటిత నిధి నుండి తీసుకోబడతారు అని చెప్తాం ఇక్కడ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. విన్నారా? మోర్ వీడియోస్ కోసము, మోర్ అప్డేట్ కోసము మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.